రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ధురంధర్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా ఫ్రాంచైజీకి సాధ్యం కాని అరుదైన మైలురాయిని అందించుకుంది. ధురంధర్ 2 భాగాలు కలిపి 3,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. ధురంధర్ ది రివెంజ్ చిత్రాలు కలిసి అక్షరాల 3,019 కోట్లను రాబట్టాయి. ధురంధర్ మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. ధురంధర్ చిత్రం 1,307 కోట్లకు పైగా, ధురంధర్ ది రివెంజ్ 1,712 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ 2 చిత్రాలు కలిపి 3,019 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. బాహుబలి మొదటి భాగం 650 కోట్లు, రెండవ భాగం 1,788 కోట్లు వసూలు చేశాయి. ఈ 2 చిత్రాలు కలిపి 2,438 కోట్లు వసూలు చేయగా, పుష్ప చిత్రం 350 కోట్లు వసూలు చేసి పుష్ప 2 1,742 కోట్లను రాబట్టాయి. ఈ 2 చిత్రాలు కలిపి 2,092 కోట్లను వసూలు చేశాయి.